హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను రీసెంట్‌గా నియోపోలిస్‌లో కొన్ని ప్లాట్స్‌కి ఆక్షన్ జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్‌ని ఈ వీడియోలో చూపిస్తాను. మొత్తం ఎన్ని ప్లాట్స్‌కి ఆక్షన్ జరిగింది? ఈ ప్లాట్స్‌ని తీసుకున్న బిల్డర్స్ ఎవరు? పర్ ఎకర్ రేటు ఎంత పలికింది? అనే డీటెయిల్స్‌ని ఈ వీడియోలో చూపిస్తాను. ఇదంతా కూడా నియోపోలిస్ ఏరియానే. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏరియాలో ఉండే 6 ప్లాట్లకి రీసెంట్‌గా ఆక్షన్ జరిగింది. నేను మీకు క్లియర్‌గా మ్యాప్‌లో చూపిస్తాను. మీరిక్కడ చూడొచ్చు ఈ 6 ప్లాట్లని. ముందు వైపున 4 ప్లాట్లుంటాయి. బ్యాక్ సైడ్‌న మిడిల్‌లో 2 ప్లాట్స్ ఉంటాయి. ఈ 6 ప్లాట్లకి ఆక్షన్ కంప్లీట్ అయింది. నేను వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 18థ్ నెంబర్ ప్లాట్‌ని ఎంఎస్ఎన్ రియాల్టీ వాళ్ళు తీసుకున్నారు. 5.31 ఎకర్స్‌లో ఉంటుంది ఈ ప్లాటు. పర్ ఎకర్ 137 సీఆర్ పలికింది. 17 నెంబర్ ప్లాట్‌ని వజ్ర అనే కంపెనీ తీసుకుంది. 4.5 ఎకర్స్‌లో ఈ ప్లాట్ ఉంటుంది. 136 సీఆర్ పలికింది పర్ ఎకర్. 16 నెంబర్ ప్లాట్‌ని గోద్రెజ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు తీసుకున్నారు. 5 ఎకర్స్‌లో ఈ ప్లాట్ ఉంటుంది. 147 సీఆర్ పర్ ఎకర్ పలికింది. 15 నెంబర్ ప్లాట్‌ని జీహెచ్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు తీసుకున్నారు. 4 ఎకర్స్‌లో ఈ ప్లాట్ ఉంటుంది. 151 సీఆర్ పర్ ఎకర్ పలికింది. 19 నెంబర్ ప్లాట్‌ని యూలా అండ్ గ్లోబస్ అనే కంపెనీ తీసుకుంది. 4 ఎకర్స్‌లో ఈ ప్లాట్ ఉంటుంది. పర్ ఎకర్ 131 సీఆర్ పలికింది. 20 నెంబర్ ప్లాట్‌ని బ్రిగేడ్ వాళ్ళు తీసుకున్నారు. 4 ఎకర్స్‌లో ఈ ప్లాట్ ఉంటుంది. 118 సీఆర్ పర్ ఎకర్ పలికింది. నేను డీటెయిల్స్‌ని క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశాను. మీరు ఒకసారి చూడొచ్చు. ఎగ్జాక్ట్‌గా ఈ ప్లాట్స్ ఎక్కడ ఉంటాయో నేను మ్యాప్‌లో చూపిస్తాను. మీరిక్కడ నియోపోలిస్ లేఅవుట్ మ్యాప్‌ని చూడొచ్చు. రీసెంట్‌గా ఆక్షన్ జరిగిన ప్లాట్స్ ఇక్కడ ఉంటాయి. నేను ప్రీవియస్ వీడియోలో ఈ ప్లాట్స్‌కు సంబంధించిన డీటెయిల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఏ ప్లాట్‌లో ఏ ప్రాజెక్ట్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది అనే డీటెయిల్స్‌ని ఆ వీడియోలో చూపించాను. నేను డిస్క్రిప్షన్‌లో ఆ వీడియో లింక్‌ని ఇస్తాను. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇంకో వీడియోలో ఈ ప్రాజెక్ట్స్ యొక్క ప్రెజెంట్ కన్‌స్ట్రక్షన్ స్టేటస్‌ని చూపించాను లైవ్‌లో. దానికి సంబంధించిన డీటెయిల్స్‌ని కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ 6 ప్లాట్స్‌లో కూడా కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీ ఇంకొన్ని రోజుల్లో బిగిన్ అవ్వచ్చు. పర్ ఎస్ఎఫ్టీ ఎంతుంటుందనే డీటెయిల్స్ కూడా మనకు కొన్ని రోజుల తర్వాత తెలుస్తాయి. యూజువల్‌గా నియోపోలిస్‌లో రూ. 10,000 నుంచి రూ. 15,000 పర్ ఎస్ఎఫ్టీ అనేది నడుస్తుంది. కాబట్టి అరౌండ్ రూ. 12,000 పర్ ఎస్ఎఫ్టీ ఉండే అవకాశాలుంటాయి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో కొత్తగా వచ్చే ప్రాజెక్ట్స్ డీటెయిల్స్‌ని చూపిస్తాను. మీరు ఎవరైనా కోకాపేట లేదా నియోపోలిస్, తెల్లాపూర్‌లో ఫ్లాట్ ఏదైనా తీసుకుందాం అనుకున్నా, ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ కోసం చూస్తున్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్స్‌ని కవర్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.